హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే కొత్త రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చాను. ఓకేనా? ఏం లేదండి, ఈరోజు క్యాబేజ్ కర్రీ. సో క్యాబేజ్ కర్రీ సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. క్యాబేజ్ అయితే నేను ఆల్రెడీ కోసి రెడీగా పెట్టుకున్నాను. అండ్ ఆనియన్స్ నేనైతే ఒక గిన్నె పెట్టినాను, ఆయిల్ పోసిన. అండ్ ఇప్పుడు ఆనియన్స్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనము 1 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనము క్యాబేజ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము క్యాబేజ్ అయితే యాడ్ చేసుకుందాం. మనం క్యాబేజ్ అయితే యాడ్ చేసినాం కదా, ఇప్పుడు మనము సాల్ట్ అనేది కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసినాను. 2 స్పూన్స్ మిర్చి పౌడర్ యాడ్ చేసిన కదా. ఇప్పుడు మనం ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే క్యాబేజ్ తొందరగా ఫ్రై అవుతుంది కదా, ఉడికిపోతుంది కదా, అందుకని చెప్పేసి నేను ఇప్పుడే సాల్ట్ మిర్చి పౌడర్ అనేది కూడా యాడ్ చేసినాను. ఇప్పుడు ఇట్లా మంచిగా మనం మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనము సిమ్లో పెట్టి ఇది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మంచిగా మిక్స్ చేసినాం కదా, మనము 5 మినిట్స్ మనము దీన్ని బ్రేక్ ఇద్దాం. ఇప్పుడు మన క్యాబేజ్ అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఓకేనా? ఇందులో ఉన్న వాటర్ కూడా ఇంకిపోయింది మొత్తము. చూడండి, కొంచెం కొంచెం ఆయిల్ అనేది ఇట్లా పైకి వస్తుంది, చూసిరు కదా. ఇంకొక 15 నిమిషాలు అయితే క్యాబేజ్ కూడా కంప్లీట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు మనము ఏమేమి యాడ్ చేసుకోవాలంటే 2 పచ్చిమిర్చి, కలమాక్, కొత్తిమీర, టమాటో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇవి కూడా వేసుకున్నాం కదా, ఇవి కూడా మంచిగా మనము ఆయిల్లో మగ్గించుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇవి కూడా మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు మన 10 మినిట్స్ నుంచి మన క్యాబేజ్ అయితే ఉడుకుతూ ఉన్నది. ఓకేనా? టమాటా అండ్ పచ్చిమిర్చి, క్యాబేజు ఇవన్నీ అయితే నేను మంచిగా ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసినాను. ఓకేనా? చూసారు కదా, ఇప్పుడు ఇంత కూడా క్యాబేజ్ వాటర్ అనేది లేదు, ఆయిల్ అనేది పైకి తేలింది. సో ఇప్పుడు ఇంకా కొంచెం సేపు ఉడకాలి క్యాబేజు, అందుకని చెప్పేసి నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే క్యాబేజ్ కంప్లీట్గా ఉడకాలి కాబట్టి. ఓకేనా? క్యాబేజ్లో కొంచెం ఆయిల్ కూడా ఎక్కువనే వేసుకోవాలి, అప్పుడైతేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మనము ఇట్లా ఆయిల్లో మొత్తం క్యాబేజ్ వాటర్ ఇంకిపోయేదాకా మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటేనే అప్పుడు క్యాబేజ్లో ఉన్న వాసన అనేది స్మెల్ అనేది రాదు. ఓకేనా? ఇప్పుడు మనము ఆ వాటర్ అనేది మొత్తం ఇంకిపోయిన తర్వాతనే ఇట్లా కొంచెం మన వాటర్ అనేది యాడ్ చేసి మనము కంప్లీట్గా కర్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? మీరు కూడా సింపుల్గా ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి. ఓకేనా? చాలామంది క్యాబేజ్ కర్రీ కుక్కర్లో కూడా వండుతారు. అట్లా వండితే స్మెల్కి అస్సలు తినబుద్ధి కాదు. ఎప్పుడైనా క్యాబేజ్ మనం ఇట్లా బయటనే గిన్నె పెట్టి ఇట్లా వండితేనే ఆ స్మెల్ అనేది మనకు రాదు క్యాబేజ్లో. ఇప్పుడు మనము కంప్లీట్గా క్యాబేజ్ అనేది ఉడికించుకుందాం. వాటర్ పోసి మనము మంచిగా ఉడికించుకున్నాము. క్యాబేజ్ అయితే కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఆయిల్ కూడా మంచిగా ఇట్లా పైకి తేలింది. చూసిరు కదా ఫ్రెండ్స్, సింపుల్గా ఎంత బాగా చేసినాను నేను కర్రీ. మీరు కూడా అందరూ ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా?
కొంచెం క్యాబేజ్లో ఆయిల్ ఎక్కువ వేసి ఇట్లా మంచిగా సింపుల్గా వండుకోవాలి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకేనా? ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.